ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఈట్ స్ట్రీట్ వ్లాగ్ అండి. మా విజయవాడలో చాలా చాలా బాగా ఫేమస్ అనమాట. మీరు ఖచ్చితంగా విజయవాడకి వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. మొత్తం చాలా ఇంకా మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. చూశారు కదా, చిన్నపిల్లలకి అలా కావాల్సిన బెలూన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసరికి పరోటా సెంటర్ ఉంది. అండ్ ఇక్కడ చికెన్ పకోడీ, అవి ఫిష్ ఫ్రై, అలా ఏమైనా మీకు కావాల్సినవి ఇలాగా పెట్టుకోవచ్చు అనమాట. ఆర్డర్ పెట్టుకొని మనం చేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫలూడా అండ్ ఇంకా అక్కడ టిఫిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసరికి బందర్ రోడ్లో ఉందండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అనేవి మనకి ఖచ్చితంగా దొరుకుతాయి. అన్నీ అన్లిమిటెడ్. కర్నూలు బిర్యానీ ఉంది చూడండి, కుండ బిర్యానీ, అది అన్లిమిటెడ్ అనమాట. ఇక్కడ పుల్లట్లు కూడా ఉన్నాయి అనమాట. స్వీట్ ఐటమ్స్ ఉంటాయి, ఫలూడాస్ ఉంటాయి. ఇంకా అక్కడ మదీనా బిర్యానీ అని ఉంది చూడండి. అండ్ ఇక్కడ ఇవన్నీ మొత్తం చాలా చాలా బాగుంటాయి అనమాట. ఇది చూసారా, చాలా కొత్తగా ఉంది కదా పేరు అనేది. చూడండి, తిందాం రామామ బిర్యానీ అంట. ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ అనేవి ఉన్నాయన్నమాట, అన్లిమిటెడ్. మనకి రేట్ వచ్చేసరికి 130 to 150 ఉంటుందండి మినిమం అనమాట. అది అంతలో స్టార్ట్ అవుతాయి. అండ్ అక్కడ అన్లిమిటెడ్ దొరుకుతాయి. 4 ఐటమ్స్ అట్లా నాన్ వెజ్ కర్రీస్ అని అలాగా మనకి యాడ్ అవుతాయి అనమాట. చిల్ బ్రో అని ఒకటి అవుతుంది. అండ్ ఇక్కడ ఫుడ్ అనేది చూడండి అలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి డిఫరెంట్గా బొంగు బిర్యానీ అనేది ఉందన్నమాట. అరకు ఫేమస్ అరకు బొంగు బిర్యానీ. చూడండి అలా మన ముందే ప్రిపేర్ చేసి ఇస్తారనమాట బొంగు బిర్యానీ. అండ్ ఇక్కడ స్పెషల్ రోల్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి నేతి ఇడ్లీలు కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా. ఇలా నేను కొన్ని ఐటమ్స్ అనేవి ట్రై చేశాను చూడండి. అండ్ ఇక్కడ చూడండి బిర్యానీస్, ఆల్ఫా బిర్యానీ అని. ఇంకా మన ఇష్టం అనమాట. మనకి ఎక్కడ కంఫర్ట్ అనిపిస్తే ఇంకా అక్కడ మనకి నచ్చింది అనుకుంటే ఇంకా అక్కడ మనం తీసుకొని తినొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి అమరావతి బిర్యానీ అని ఉంది. ఇంకా అన్నీ ఒకటే ఉంటాయి అనమాట బిర్యానీస్. ఇది కూడా చూడండి కొత్తగా ఉంది నేమ్ అనేది, రమణమ్మ గారి కోడి పలావ్ అనమాట. ఆహా ఏమి రుచి మైమరిచి అంట, రమణమ్మ గారి కోడి పలావ్. ఇక్కడ కూడా టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇక్కడ పాన్ షాప్స్ ఉన్నాయి, ఇట్లా పీకా పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఇలా బెలూన్స్ అవి చిన్నపిల్లలు ఆడుకోవడానికి అనమాట. ఇక్కడ చూడండి మొగల్తూరు రాజుల బిర్యానీ అంట. ఇక్కడ కూడా చాలా చాలా వేరేగా ఉన్నాయి అనమాట, డిఫరెంట్గా ఉన్నాయి. ఫ్రై బిర్యానీ అని ఇంకా అలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. పిఠాపురం బిర్యానీ అంట. అండ్ ఇంకా ఇక్కడ చూడండి అమూల్ ఐస్ క్రీమ్స్. ఇంకా మనకు ఫుడ్ ఐటమ్స్లో దొరకందంటూ ఏం లేదనమాట. టిఫిన్స్, నాన్ వెజ్, వెజ్, షవర్మాస్, మోమోస్, ఇంకా అన్ని డ్రింక్స్, ఫలూడాస్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి. చూడండి ఇది బిర్యానీ, స్టార్ హట్ బిర్యానీ అనమాట. అక్కడ ఉన్నది చూడండి. అండ్ ఇక్కడ నూడిల్స్ పాయింట్ ఉంది. అండ్ ఇది చూడండి, ఇది ఫలూడా బండ్ అనమాట. ఫలూడా అవైలబుల్గా ఉంది. అండ్ అది షవర్మా పాయింట్. షవర్మా పాయింట్స్ కూడా చాలానే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి నేతి ఇడ్లీలు, వెన్న దోశలు అనమాట. చిట్టి చిట్టి నేతి ఇడ్లీలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మా నాన్నమ్మ తిన్నారనమాట. అండ్ ఇది వచ్చేసరికి రోజ్ మిల్క్. అండ్ పిల్లలు ఆడుకోవడానికి బెలూన్స్. నేను, మా చెల్లి, మా మమ్మీ, మా నాన్నమ్మ, మా కజిన్ ఇంకా అట్లా వెళ్ళామండి. పాలకొల్లు కుండ బిర్యానీ అంట. ఇక్కడైతే చాలా బాగుంది. ఇంకా A1 ఫలూడా. మేము ఇక్కడ బిర్యానీ టేస్ట్ చేసాము, చాలా బాగుందన్నమాట. అండ్ నేను కొన్ని ఐటమ్స్ అనేవి టేస్ట్ చేశాను. ఇవి చూడండి చీకులు అంటారు, చికెన్వి. చాలా చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ మనకి రొయ్యలు అవి కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇవి కూల్ వరల్డ్స్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి షవర్మా పాయింట్స్ అనమాట. ఇవి చార్కోల్ షవర్మా, ఇంకా పాట్ షవర్మా, డిఫరెంట్ డిఫరెంట్ షవర్మాస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి నేమ్ వింతగా ఉంది కదా, లుంగి మామ ఫలూడా అంట. అక్కడ కూడా టేస్ట్ అనేవి చాలా బాగున్నాయి. ఇంకా దోశలు, ఇంకా టిఫిన్స్ కూడా మనకి ఇంకా వేరే చోటికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. అన్నీ అవైలబుల్లో ఉన్నాయి మనకి. చూడండి ఇంకా అలాగా ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ మనకి 30 రూపీస్ 40 రూపీస్ మన బడ్జెట్లోనే మనకు అన్నీ దొరికేస్తాయి అన్నమాట. ఓకే, చూస్తూ ఉండండి. ఇంకా అక్కడ ఫలూడాస్ అని ఇట్లాగా. ఇది మాత్రం ఖచ్చితంగా ఇంకా ఇది చూసారా, అప్సరా బాదం పాలు అనమాట. చాలా ఫేమస్ అనమాట, బాగుంటాయి. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఫ్రైడ్ చికెన్ మీరు మాత్రం. అండ్ ఇక్కడ చూసారా మోమోస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చాకో మెల్ట్ ఉంది. అండ్ ఇక్కడ మధ్యలో సూప్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఇంకా మనకి ఇంకా అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీరు మాత్రం విజయవాడ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్ని మాత్రం మర్చిపోకుండా విజిట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, టైం స్పెండ్ చేయొచ్చు, మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు, చిల్ అవ్వచ్చు. మేము ఇట్లాంటి ప్లేసెస్కి అనేవి నేను వీకెండ్స్లో వెళ్తూ ఉంటానండి.
చాలా బాగా అనిపిస్తుంది. వచ్చేసరికి బన్ను పరోటా సెంటర్ ఉంటుంది అనమాట. అండ్ చాలా చాలా బాగుంటాయి. చూడండి ఇంకా మొత్తం అంతా చాలా లాంగ్ అనమాట. అండ్ ఇప్పుడు చూసారు కదా ఇంకా మొత్తం ఫుల్ రౌండ్ వేసి చూపిస్తున్నాను అనమాట. చాలా చాలా ఇంకా లైటింగ్స్ తో ఫుల్ అట్రాక్టివ్ గా ఉంటుంది. మనకైతే చాలా చాలా బాగుంటుంది అనమాట ప్లేస్ అనేది. ఫ్యామిలీతో మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను వచ్చేసరికి షవర్మా తీసుకున్నాను. నాకు చాలా ఇష్టం షవర్మా అనేది, నాకు చాలా ఫేవరెట్ అనమాట. తింటూ ఉంటాను, మంత్లీ వన్స్ అయినా ఖచ్చితంగా తింటూ ఉంటాను. నాకు చాలా ఇష్టం, చాలా చాలా టేస్టీగా కూడా ఉందన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ నెక్స్ట్ పానీపూరి తిన్నామన్నమాట. దహీపూరి పానీపూరి అనేవి మేము తిన్నాము. చూసారు కదా, చూడండి ఎంత ఎమ్మిగా ఉందో. అండ్ ఇంకా ఇది వచ్చేసరికి మా మమ్మీ తిన్నారనమాట. అండ్ ఫలూడా వచ్చేసరికి మా చెల్లి ఇంకా ఐస్ క్రీమ్ కావాలని ఇంకా అది కొనుక్కుందనమాట. ఇంకా చూడండి చిన్న ప్రిపరేషన్ అనేది చూపిస్తున్నాను నేను. చాలా చాలా బాగుంది. ఇది కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చూసారుగా మా చెల్లి అలా ఎగపడుతుందో. తనకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అని మీకు చెప్పాను కదా పీవీపీ బ్లాగ్ లో. ఇంకా అట్లాగే తనకి ఇంకా అలా ఇష్టం అన్నమాట. ఇంకా అట్లా తీసుకుంటుంది. ఇంకా ఈ ఐస్ క్రీమ్ ఈ కుల్ఫీ అనమాట చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏం వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. ఓకే, మీ అందరి సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలండి. ఓకే, మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. మీకు కావాల్సిన కంటెంట్ అంతా నేను ఖచ్చితంగా మీరు చెప్పిన వీడియోస్ చేస్తాను. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.